క్రికెట్కి సంబంధించిన ఒక సాడ్ స్టోరీ చెప్తా. ఏంటంటే ఎందుకు సాడ్ అంటున్నామంటే, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది ఏంటోలే 20 ఓవర్లతో ఏం మ్యాచ్ అనుకున్నాం. అప్పటిదాకా వన్డేలు అలవాటైన మనం ఈ 20 ఓవర్ల మ్యాచ్లకి అలవాటు పడింది 2007-8 ఆ టైం నుంచి. బాగా విపరీతంగా జనాలు అలవాటు పడ్డారు. ఈ టైంలో ఏం జరిగిందంటే, రన్కి ఇప్పుడు ఒక ఓవర్కి వచ్చేసరికి 7 పరుగులు 8 పరుగులు కొడతాం అనేది చాలా పెద్ద విషయం. అలాగా అందరూ అలవాటు అయిపోయిన తర్వాత గత 2 సీజన్ల నుంచి మీరు గమనిస్తే 250 పరుగులు అంటే కూడా దాన్ని ఈజీగా చేసేయచ్చు అనే పరిస్థితి అక్కడ ఆటగాళ్ళకి ఎలా ఉందో తెలియదు, కానీ ప్రేక్షకులకు మాత్రం వచ్చేసింది. అది సాడ్. ఎందుకంటే క్రికెట్ అనేది ఒక గేమ్. ఈ గేమ్ని చాలా శక్తియుక్తులతో ఒక చెస్ గేమ్ లాంటిది క్రికెట్ కూడా. ఎక్కడ ఎవరిని నించో పెడితే, ఎవడు ఎటు కొడితే, ఎటు బాల్ వస్తాయి, ఎటు క్యాచ్లు వస్తాయి, ఇవన్నీ కూడా ఒక మైండ్ గేమ్తో ఆడే గేము. దానికి బలవంతులందరూ బ్యాటర్స్ లాగా నించుని ఉంటే, తెలివిగల వాళ్ళందరూ బౌలర్స్ లాగా నించుని ఉంటారు. అది గేమ్. ఈ గేమ్కి సంబంధించిన ఆడే మజా అంతా కూడా ప్రేక్షకులందరూ అనుభవిస్తున్నారు. కానీ ఇప్పుడు 250 స్కోర్ అనేది చాలా తక్కువ. అంటే బౌలర్ పరిస్థితి ఏంటి? 12.5 యావరేజ్ ఇచ్చిన ఒక 20 ఓవర్లకు 250 అంటే 12.5 యావరేజ్. ఎక్కడ 7, ఎక్కడ 8, ఒక్కోసారి 7 యావరేజ్తో కొట్టిన మ్యాచ్లు కూడా మళ్ళీ చేస్ చేయలేక ఓడిపోయిన మ్యాచ్లు మనం గతంలో 100 చూసుంటాం. ఎక్కడ దాకా అవసరం లేదు. సన్ రైజర్స్ మ్యాచ్ 191 కొడితే వీళ్ళు 192 ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉండగా కొట్టేశారంటే ప్రేక్షకుడు అంచనాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఇది రియల్ క్రికెట్. ఇది అన్ని మ్యాచ్ల్లాగా ఉంటుందా అంటే ఉండదు. కారణం అంటే ఒక మ్యాచ్లో 150 కొట్టేస్తే 150 ఎక్కడ కొట్టేస్తారు. పోనీ ఆ మ్యాచ్ల మీద ఎటువంటి జనాలకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇప్పుడు జనం అందరూ చూస్తుంది, ప్రేక్షకులందరూ చూస్తున్న మ్యాచ్లు ఏంటి? ఒక చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ, అలాగే ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఇప్పుడు ఎల్ఎస్జీ, సడన్గా లక్నో అండ్ ఢిల్లీ మీద కూడా వచ్చింది. ఇట్లాగా ప్రతి ఒక్క టీం మీద కూడా వస్తుంది ఇంకా ఫ్యూచర్లో. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ బ్యాటర్స్ని నమ్ముకుంటారు. ఫస్ట్ 2-3 వికెట్లు కనుక వెళ్ళిపోతే మీకు చూడటానికి ఏముండదు, అలా ఆడటానికి ఏముండదు. ఇది సాడ్. ఇది నిజంగా నిజం. క్రికెట్ని క్రికెట్లాగా ఎంజాయ్ చేయండి. ఎక్కడ మ్యాచ్లో వాళ్ళు ఎలాగ పరిణితితో ఆడుతున్నారు అనేది చూడండి. ఇదైతే నిజంగా నేను చెప్తున్నాను, యాజ్ ఎ క్రికెటర్గా, యాజ్ ఎ ప్లేయర్గా, యాజ్ ఎ ప్రేక్షకుడిగా ఖచ్చితంగా మనం ఆలోచించే విధానం తప్పు. ఇలా చూడకుండా క్రికెట్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సాడ్ స్టోరీ అని ఎందుకన్నా దానికి చెప్తుంది రీజను. ఇకపోతే శార్దుల్ ఠాగూర్ అనే ఒక ఇండియన్ ప్లేయర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అసలు ఈ ఐపీఎల్లో 2025 ఐపీఎల్కి శార్దుల్ ఠాగూర్ని అసలు ఏ టీం కూడా అతన్ని సెలెక్ట్ చేసుకోలేదు. 6 టీముల్లో ఐపీఎల్లో 6 టీంలు ఆడిన అనుభవం ఉన్న శార్దుల్ ఠాగూర్ 97 మ్యాచ్లు ఆడి 94 ఇన్నింగ్స్లో ఖచ్చితంగా అతను ఆల్రౌండర్గా ఉన్నాడు. అలాంటి ఒక ప్లేయర్ని ఐపీఎల్లో తీసుకోపోవడం అనేది ఎంత బాధాకరం. అలాంటి వాడు వచ్చి నిన్న 4 వికెట్లు తీయడంతో హైదరాబాద్ పైన పర్పుల్ క్యాప్ గెలుచుకొని విజయ దరహాసం చేస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ టు శార్దుల్ ఠాగూర్. ఈ వీడియోస్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇండియాలో చాలా టాలెంట్ ఉంది, ఇండియాలో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఆడుతున్నారు, వాళ్ళు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పటమే నా ఉద్దేశం. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతాను. నేను మీ శివమల్లల.